వాళ్ల చెల్లెలికి న్యాయం జరిగేంత వరకు గంగ తన పేరుని మర్చిపోయి నిప్పులు కక్కుతూనే ఉంటాడు. ఏందే అస్తమానం ఆడి పేరు తలుస్తా ఉండావో, మమ్మల్ని గుచ్చుతా ఉండావో? మీరు చచ్చేంత వరకు ఇంతే అత్తయ్య. మీరు మనుషులేనా? ఇందాక మీ పెద్దమ్మ మమ్మల్ని పశువులు అందే, అప్పుడు కూడా కోపం రాలా. 100 ఏళ్లు బతకాల్సిన మా అమ్మనే చచ్చిపో అన్నదే, మండిపడి మీద పడినది. ఇలాంటి దుర్మార్గుడే గంగాబావ చేతిలో రేపో మాపో చావబోతుంటే ఈ ముసల్ది ఇంకెన్నాళ్ళు బ్రతుకుతుందని. నర్మాయ్! ఆపో ఆపో ఆపో! శివ, వీళ్లతో నీకెందుకే? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? నువ్వు వెళ్ళిపో. ఈ ఇంటి గడప దాటి వెళ్లాల్సింది నేను మాత్రమే కాదు పెద్దమ్మ, నువ్వు కూడా. అమ్మెందుకు వెళ్తుంది? ఇంకా ఎన్నాళ్ళని ఇలా మీ పైశాచికత్వాన్ని భరిస్తుంది? పెదనాన్నకు షష్టి పూర్తయ్యే వయసు వచ్చింది. కాటికి కాళ్ళు చాపే స్థితిలో నానమ్ముంది. అయినా సరే అత్తగా కోడలి మీద దౌర్జన్యం చలాయిస్తూనే ఉంది. తిరుపతిని కొట్టడం కాదే, ఎక్కువగా మాట్లాడితే నీ కాళ్ళు చేతులు కూడా ఇరగొడతాం. నా ఒంటి మీద ఈ ఇంటి ఈగ వాలినా సరే మీ కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు గంగాబావ. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారేమో అని చూడ్డానికి వచ్చాను. కానీ ఇంకా ఇంకా పేట్రేగిపోతున్నారని బాగా అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. మిమ్మల్ని నరికి పోగులు పెట్టినా తప్పులేదు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? పద పెద్దమ్మ. తోలుకుపోవే. నలుగురు సెల్లెళ్ళని సాకినోడు ఇప్పుడాడి మేనత్తని కూడా సాకడా ఏందే? చెల్లెళ్ళని మాత్రమే కాదు, కట్టుకున్న భార్యని కూడా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మా పెదనాన్న, అతని కొడుకు పేరుకు మాత్రమే మగాళ్ళు. ఆగరా అప్పుడా. అబ్బోడా వదిలేసేయ్. ఇది మనల్ని రెచ్చగొట్టి గంగకి 10 ఇంతలు చెప్పి ఉసిగొలపడానికి ఇక్కడికి వచ్చినది. దాని మానాన్న దాన్ని ఎంతసేపు ఉంటుందో ఉండని, అరుచుకుని అలుపొచ్చి వెళ్ళిపోతుంది. నువ్వురా. ఏయ్, ఏం చూసుకుని ఇంతగా అంట్రిస్తున్నావు? మీ కళ్ళల్లో భయం, అదే మాకు ధైర్యం. నీలో ఆవేశం చల్లారినాక మీరంతా సప్పబడతారు. అప్పుడు మీ పొగరని కప్పెడతా. పద పెద్దమ్మ. గంజాయి మొక్కలుండే చోట తులసి మొక్కలాంటి నువ్వు ఉండకూడదు. వద్దు శివ, నేను ఈ ఇంటి కోడల్ని, నువ్వు ఆ ఇంటి కోడలివి. ఎవరెక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. మరి పెళ్లి చేసుకున్న నాగవల్లి పుట్టింట్లోనే ఉందే. అదే చెప్తున్నానమ్మా, తను కూడా ఇక్కడికి రావాలి. ఈరోజు కాకపోతే రేపైనా, ఎప్పుడైనా సరే తనిక్కడ కాపురం చెయ్యాల్సిందే. నాగవల్లి రాదు, వాళ్ళన్నయ్య రానివ్వడు. రప్పించాలమ్మా, వచ్చేలా చెయ్యాలి. నా కడుపున పుట్టిన దుర్మార్గుడు దేవా ఆట కట్టించేంత వరకు నేనిక్కడే ఉండాలి. అర్థం చేసుకో. నువ్వు లేనిపోని నమ్మకాలు పెంచుకుని ప్రాణం మీదికి తెచ్చుకోకు పెద్దమ్మా. ఆరోగ్యం బాగోలేని దాన్ని వీళ్ళు చంపేసినా నా ఒంట్లో బాగోలేకపోయాననే చెప్తారు. అలాంటప్పుడు నేనిక్కడే ఉండాలి.
అన్యాయంగా బలైన ఒక ఆడపిల్ల ఆత్మశాంతి కోసం అనుకోకుండా మోసపోయినా ఇంకొక ఆడపిల్ల జీవితం కోసం నేనిక్కడే ఉండాలి. నువ్వు వెళ్ళిపో శివా. ఆ, ఎక్కువసేపు ఉండొద్దు. ఎందుకంటే ఇక్కడ మనుషులు తక్కువ, మృగాలు ఎక్కువ. అన్నయ్య భోజనం చేద్దువు గాని రా. నాకొద్దమ్మా, మీరు తినండి. మాకు కూడా వద్దన్నయ్య. ఎందుకమ్మా, మీరెందుకు తినరు? నువ్వెందుకు వద్దంటున్నావు అన్నయ్య? ఆకలిగా లేదని మాత్రం చెప్పకు. ఆకలిగా ఉందమ్మా, అది అన్నం తింటే తీరదు. ఆ దేవరాజుని లేకుండా చేస్తే తప్ప నాకు మనశ్శాంతిగా ఉండదు. అన్నయ్య ఒక పూట లేకపోతే ఒక రోజు తినకుండా ఉండగలం. ఆ తరువాతైనా ఆకలేస్తుంది కదా. నువ్వు కడుపు నిండా తింటేనే మా కళ్ళల్లో ఆనందం ఉంటుంది. ఇప్పుడు నువ్వేమైపోతావోనన్న భయం బాధతో మేము బలవంతంగా అన్నం తిందామనుకున్నా సరే నువ్వు తినకుండా మేము తినలేమన్నయ్యా. నాకైతే భోజనం వద్దమ్మా, నా లక్ష్యం వేరు. దానికి మీరు శిక్ష వేసుకోవాల్సిన అవసరం లేదు. దేవబావని చంపాలన్నా నీకు ఓపికైతే ఉండాలి కదన్నయ్య. ఇంతకన్నా ఏ చెల్లి చెప్పదు బావా. ఎవరికి హాని కలగకూడదు అని అడ్డుకున్న శ్రీవల్లి నీ తెగింపుకైనా శక్తి ఉండాలి అంటే 2 ముద్దలు తినాలి అంటుంది. నువ్వు తినకపో, కానీ వినకపోతే మాత్రం ఆడపిల్లలందరూ అన్ని రకాలుగా అవస్థపడతారు. నువ్వు నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దు. ఇది కూడా నా ఫ్యామిలీనే. నేనే ఇక్కడికి చుట్టంగా రాలేదు, నీ పెళ్ళంగా వచ్చాను. నా మాట వినకపోయినా నాకు చెప్పే హక్కుంది. దాన్ని తీసుకునే ధైర్యం నీకు ఉండొచ్చు, లేకపోవచ్చు. అది నాకు అనవసరం. కానీ ఎవరి అవసరం ఏంటో గుర్తించాలి కదా. అన్నయ్య ఆకలేస్తుంది. నిన్నటి నుంచి తినలేదు కదా, కడుపులో నొప్పి వస్తుంది. అదేంటమ్మా, నువ్వు కూడా తినలేదా? అది మందులేసుకుంటే తగ్గే నొప్పి కాదు, 2 ముద్దలు కడుపులో వేసుకుంటే తగ్గిపోయే నొప్పి. నువ్వు చెప్పాలా? నాకు అర్థం కదా. తినమ్మా. ఆకలిస్తే చెప్పొచ్చు కదమ్మా, ఇలా కడుపు మార్చుకోవాలా? తిను.
నాగవల్లి, అమృత, శ్రీవల్లి రండమ్మా, నీకు కూడా తినిపిస్తాను. నువ్వు మాకు తినిపించడం కాదన్నయ్య, నువ్వు కూడా తినాలి, నీ ఆకలి కూడా తీరాలి. నల్లని కను పాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం, ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం, అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. నేను కూడా పెడతాను. అడుగుకి కాలు పరుగుకి వేలు అన్నంటే చాలు ఆ కళ్ళు పోలు, లాలి పాడిన అన్నను రాగం, లాల పోసిన అన్న ఆకాశం, పేగు పెంచిన ప్రేమ బంధం, పేద మనసులో నిత్య వసంతం. నువ్వు కూడా రావు దినా. వద్దులే, ఆయన కుటుంబం వేరు, నా కుటుంబం వేరు కదా. అయ్యో, అదంతేలే, మీరు భోంచేయండి. తినండి తినండి, మీరు మటుకు కడుపు నిండా తినండి. తిను. నాకేం వద్దు. నువ్వు తినకపోతే నా మీద ఒట్టే. తిను. నీ చిన్న కొడుకు నిన్నొదిలేసి వాళ్ళ చిన్నాయనంటున్నాడు ఎందు పెద్దాడా. మంచోళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతున్నారులే అమ్మా. సంతోషం నాన్న, ఈ ఇంట్లో మాకు గుర్తింపు లేదనుకునేవాడిని, మంచి వాళ్ళు అనిపించుకోగలుగుతున్నాం. ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు చెప్పేది వెటకారంగా ఉంది కానీ గంగ కూలయ్యాడా? వాళ్ళ చెల్లెల మీద నువ్వు తాలి కట్టి ఇప్పుడు ఏప్రిల్ ఫూల్ అంటే ఇప్పుడు ఎవరు మాత్రం కూల్ అవుతారన్నయ్య? నువ్వు ఊరికే ఉండరా, మాట మాట పెరిగి మనలో మనమే కొట్టుకునేలా ఉన్నాం. ఆ గంగగాడు నా మనవణ్ణి కొట్టి సంపకుండా చూడాలా, అందుకేం చెయ్యాలో చెప్పు గోవిందు. దేవా మారాలి, నాగవల్లి ఇంటికి రావాలి. పిచ్చి సలహాలు ఇవ్వకు బాబాయ్. పోయి పోయి దాని మెడలో తాలి కట్టానని నాలో నేను గింజుకుంటుంటే నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలనుకుంటున్నావా? గోవిందుడు అందరి వాడే, మంచి మాట చెప్పుండాడు. నీ ప్రాణాలు కాపాడాలంటే నాగవల్లే దిక్కు. అమ్మా, నువ్వు కూడా ఏందమ్మా వాడి మాటలకు వత్తాసు పలుకుతావు? జై కొట్టకపోతే గంగబావ వచ్చి కొడతాడని. రేయ్, నువ్వు నోరు మూసుకోపోతే నీ పళ్ళు బీకతా. వీర్రాజు, నిన్ను కాసేపు ఊరికే ఉండమన్నాను కదా. చూడమ్మా, నాగవల్లిని ఈ ఇంటి కోడలుగా ఒప్పుకుంటే తప్ప మీదకొచ్చే మృత్యువుని తప్పించలేరు. గోవిందు, మంచి మాటే, కానీ మేం పోయి అడిగితే మాట పూర్తవక ముందే
వేట గొడవలు విసురుతాడా గంగ. నిన్ను కొట్టకుంటే ఇక రాడనుకున్నావా, రాలేడనుకుంటుండవా? ఆడు పులి, ఇరుచుకుపడ్డం తప్ప ఆడికేమీ తెలీదు. మనకి మంది బలం కన్నా మొరటితనమే ఎక్కువ. నువ్వు తిరుపతమ్మ నొప్పించి నాగవల్లిని రప్పించి గండం రాకుండా చూసుకోవాలా? నేను దాంతో కాపురం చేయలేను. చెయ్యాలా? చచ్చినట్టు చేస్తేనే నువ్వు సావకుండా ఉంటావబ్బోడా. గోవిందయ్య, వీర్రాజు, కాళ్ళు చేతులు కడుకొని రండి, భోజనం చేద్దరు గాని. తిరుపతి, మా కూడెట్టవయ్యింది. ఒకరిద్దరిని పిలిస్తే చాలు, అందరూ వచ్చే అలవాటు ఉంది కదా. మళ్ళీ ప్రత్యేకించి ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకు? సరేలే తిరుపతి, జరిగిందేదో జరిగిపోయింది గాని అందరి తల్లో నాలుకలో ఉండే నువ్వే ఏం చెయ్యాలో చెప్పు. నాగవల్లికి న్యాయం చెయ్యాలా? నీ కొడుకు ప్రాణాలతో ఉండాలా? నీ మాటేంది? మళ్ళీ ఏ కుట్ర పన్నారు? నాగవల్లిని ఇక్కడికి తీసుకొచ్చి బలి చేయడానికా? కరెక్ట్గా అడిగావమ్మా. అలా ఎంతమందిని బలి తీసుకుంటారు? ప్రాణం పోయిన లలిత విషయంలో ఎలా తప్పించుకుంటాడో తెలియదు, కానీ గంగ నుంచి తప్పించుకోలేడు. బాబాయ్, అవునరా, నేను కాదంటున్నానా ఏంది? నా కొడుకు తప్పు చేసినాడు, శబాష్ అని నేను ఆడి భుజం మీద తట్టలేదు. పొరపాటున గంగ చెల్లెలు నాగవల్లి మెడలో తాళి కట్టినాక దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చెయ్యాలంటే ఆ పిల్ల నుదిటిన దేవ కుంకుమ దిద్దాలా. అవును తిరుపతి, తాళిగట్టిన పిల్లని మన ఇంటి కోడలుగా తీసుకురావాలా? మమ్మల్ని చూస్తేనే గంగ మండిపడతాడు, నిన్ను చూస్తే కాస్త కరిగిపోతాడు. శ్రీవల్లి మీద మనసు పెట్టుకున్న వీడు ఇంకెంతమందిని మోసం చేస్తాడో తెలియదు కదత్తా. అమ్మా, లేదమ్మా, ఇంకా అలా చేయను. నాన్నమ్మ మాటలు వింటుంటే నేను మారాలనిపిస్తుంది. నాగవల్లితో కలిసి కాపురం చేయడం మంచిదమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అర్థం చేసుకోమ్మా. గంగబావ కన్నా ముందు నీ కోపం తగ్గాలి. నాన్న, అత్తొస్తుంది. అక్కడే ఆగిపోయావంటమ్మా, రా. మిమ్మల్ని అడిగి లోపలికి రావాలనుకున్నాను. అదేంటత్తా, కొత్తగా లోపలికి రావాలా అని అడుగుతున్నావు? మంచినీళ్ళు తీసుకో. మిమ్మల్ని అడిగే నాగవల్లిని తీసుకెళ్ళాలి కదా. ఎక్కడికి? ఇంకెక్కడికి? మా ఇంటికి. ఓ, మీ ఇంటికి మా ఇంటి నుండి నాగవల్లి రావాలా అత్తా? ఏం పనో చెప్తే నేను కుముద చేసి పెడతాం. నేను రెడీ. తెలియనట్టు అడక్కండి. ఈ ఏడుపులు, పెడబొబ్బలు, బాధలు భరించలేకపోతున్నాను. చస్తూ బ్రతుకుతున్నాను రా. మా ఇంటికి ఒక కోడలు వస్తే తప్ప వెలుగు రాదనిపిస్తోంది.
నీ ఇంటి కోడలు ఎవరత్తా? ఎవరికీ చెప్పకుండా దేవాబాబుకి పెళ్లి చేశారా ఏంటి? అదే అలా చేయడం మీకు అలవాటే కదా. అమృతవల్లి, పెద్దమ్మ ఎంత నలిగిపోతుందో తన మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది. దెప్పి పొడవకండి, తనే తప్పు చేయలేదు. చూడు పెద్దమ్మ, నాగవల్లి కోలుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నువ్వు ఇలా వచ్చి అడగడం వల్ల గొడవలు పెరుగుతాయే తప్ప తగ్గవు. వెళ్ళిపో. నేను నీ కొడుకుని విడిచిపెట్టానని పొరపాటు పడి ఇక్కడికి వచ్చినట్టున్నావత్తా.